కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ రైతులు పాల్గొన్నారు. भारत माता के भारत माता के भारत माता के नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కుమారస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి కుమారస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి రామకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి రామకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఉత్తరాజన గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ పివన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు చేపట్టిన తర్వాత సారథ్యం కార్యక్రమం చేపట్టి రాష్ట్రమంతా కూడా పర్యటన చేయడం జరిగింది. అలాగే మొన్న డిసెంబర్ 12వ తారీఖున మన కర్నూలు జిల్లా నందు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేయడం, రాష్ట్రమంతా కూడా విగ్రహాలు పెట్టి ఈ యొక్క భారీ ఎత్తున కార్యక్రమం తీసుకురావడం, అలాగే అందులో భాగంగానే ఈ జిల్లాలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకత్వాన మనం ఏ విధంగా బలపడాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, ప్రజా సేవే మన చేయాలి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పి దానికి అనుగుణంగానే మన ఊరు మన జెండా అనే ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అలాగే జనతా వారధి అని కూడా ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. జనతా వారధి అనే కార్యక్రమం గతంలో స్పందన, ఇప్పుడైతే పీసీఆర్ఎస్ అని ఏదైతే అంటున్నారో ప్రతి సోమవారం పెడుతున్నారో దానికి అనుగుణంగానే మన భారతీయ జనతా పార్టీ తరఫున జనతా వారధిని తీసుకురావడం జరిగింది. ఈ జనతా వారధి ద్వారా మనకి ఏమి ఉపయోగం అంటే ప్రతి రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. పేద ప్రజలకు ఈ రీసర్వే ద్వారా గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే తీసుకొచ్చి అనేక మంది రైతులకు కష్టకాలాలు వచ్చే విధంగా వారు పనిచేశారు. ప్రతి రైతు పొలం ఏదైతే 5 ఎకరాలు ఉండే రైతుకు పొలం 3 ఎకరాలు ఎక్కించడం, 3 ఎకరాలు ఉండే వాళ్ళకి 8 ఎకరాలు ఎక్కించడం, ఈ విధంగా తప్పిదాలు జరిగి అనేక మంది రైతులు బాధపడుతున్నారు. ఆ రైతులందరికీ కూడా ఈ అడంగాలు వన్బీలు కూడా చేంజెస్ కావాలి, ఆన్లైన్ లో చేర్పులు మార్పులు కావాలని బాధపడుతున్న సమయంలోనే మా రాష్ట్ర అధ్యక్షులు పివన్ మాధవ్ గారు నేతృత్వంలో జనతా వారధి అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో మండల కమిటీ ఉంటుంది, త్రిమాన్ కమిటీగా నిర్వహించాం. రాష్ట్రంలోనే త్రిమాన్ కమిటీగా జనతా వారధి ఉంది, జిల్లాలో త్రిమాన్ కమిటీగా జనతా వారధి ఉంది, అది నేరుగా మండలానికి కూడా వచ్చింది. ఈ మండలంలో కూడా జనతా వారధిగా కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా ప్రతి ఒక్క రైతులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా వచ్చి భారతీయ జనతా పార్టీ త్రిమాన్ కమిటీకి వారి యొక్క సమస్యను తెలియజేసుకుంటే ఆ సమస్య పూర్తిగా పరిష్కార దిశగా ప్రతి సోమవారం తీసుకొని వెంటనే ఈ శాఖలు శాఖకు ఉందో ఆ శాఖకు డివైడ్ చేస్తారు త్రిమాన్ కమిటీలు. ఇక్కడ మండల స్థాయిలోనే జరిగే పనులైతే మండల స్థాయిలోనే త్రిమాన్ కమిటీ కూర్చొని పరిష్కారం చేస్తారు. అది ఏమైనా కాకపోతే జిల్లా స్థాయిలో మాకు పంపిస్తారు. త్రిమాన్ కమిటీ జిల్లా స్థాయిలో కూడా ఉంది. నేరుగా కలెక్టర్ దగ్గర కూర్చొని ఇక్కడ కాని పనులన్నీ కూడా కలెక్టర్ దగ్గర కూర్చొని పనులు చేపించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా సేవకి అంకితమై భావంతోనే పనిచేస్తున్నారు.